అమెరికా అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించే అధికారం ఉపాధ్యక్షురాలితో కూడినటువంటి వ్యవస్థకుంది. ఈ విషయాన్ని ఇప్పుడు అటార్నీ జనరల్ ఉపాధ్యక్షురాలైనటువంటి కమలా హ్యారిస్కి గుర్తు చేశారు. జ్ఞాపక శక్తి వయసు మీద తీవ్ర విమర్శలు వస్తున్నటువంటి వేళ ఈ పని చేయాలని సూచించారు. ఈయన దేశ పాలకుడిగా వ్యవహరించడం అంటే జ్ఞాపక శక్తి వయసు మీద అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మీదన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన దేశ పాలకుడిగా వ్యవహరించడం ఇబ్బందికరమని పశ్చిమ వర్జీనియా అటార్నీ జనరల్ ప్యాట్రిక్ మొరిసే అభిప్రాయపడ్డారు. పదవి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కి లేఖ రాశారు. ఆవిడ చేతిలో ఉందా అంటే అమెరికన్ రాజ్యాంగం ప్రకారం ఉంది. ఇటీవల జరిగిన సమావేశంలో దేశాల పేర్ల విషయంలో గందరగోళానికి గురికాడాన్ని మొరిసే ఎత్తి చూపెట్టారు. బైడెన్ జ్ఞాపక శక్తిలో మార్పుని అమెరికన్లు చాలా కాలం గమనిస్తున్నారు. బహిరంగ సభల్లో విదేశీ నేతల సమావేశాల సమయంలో స్పష్టంగా కనిపించింది. అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆయన అర్హులు కాదని అర్థమవుతోంది అంటూ సీనియర్ నేతలు సైతం బైడెన్ వయసు మీద విమర్శలు గుప్పిస్తున్నారు. 25వ సవరణని అమలు చేసి రాజ్యాంగంలోని 25వ సవరణ అమలు చేసి ఆయన అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి. అమెరికాకు మానసికంగా దృఢంగా ఉన్న అధ్యక్షుడు అవసరం అంటూ లేఖలో ఈ అటార్నీ జనరల్ రాసుకొచ్చారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో దేశాల పేర్ల విషయంలో గందరగోళానికి సంబంధించి ప్రత్యేకించి గుర్తు చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. వాస్తవంగా మాజీ అధ్యక్షుడు కెనడీ హత్య తర్వాత 1965లో కాంగ్రెస్ అంటే అమెరికాకి సంబంధించినటువంటి లోక్సభ అనమాట 25వ సవరణ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం అధ్యక్షుడు శారీరకంగా మానసికంగా ఫిట్గా లేరని ఉపాధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షురాలు కానీ భావిస్తే క్యాబినెట్ సభ్యులు కూడా భావిస్తే వాళ్ళని ఆ పదవి నుండి తొలగించే అధికారం ఉందని మొరిసే ఈ సందర్భంగా గుర్తు చేశారు. వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల బైడెన్ జ్ఞాపక శక్తిలో అనేక లోపాలు గుర్తించినట్టు ఇటీవల నివేదిక కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ఆ నివేదిక ఆధారంగా ఆయన తొలగించమని చెప్పి కోరుతున్నారు.